హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన పై కమ్యూనిటీనే కాకుండా క్రిప్టో మార్కెట్ లో ఉన్న అనేక మంది చూస్తున్న విషయం ఏంటంటే, మన పై కాయిన్ అనేది బైనాన్స్ లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది, అసలు అవుతుందా కాదా, లేదంటే కాయిన్ బేస్ లో అయినా లిస్ట్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎక్కువ మంది ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి వారిలో ఎక్కువ మంది ఈ క్రిప్టో కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిజంగా ఎవరైతే ఈ పై కాయిన్ మీద నమ్మకం ఉండి ఈ పైన మైనింగ్ చేసుకుని లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇటువంటి దాని మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టలేదు. ఎందుకంటే రియల్ పైనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కాయిన్ మీద స్పష్టమైన అవగాహన అయితే ఉంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మటుకి ఇప్పుడు పై కాయిన్ ఏదైతే ట్రేడ్ అవుతుందో ప్రైస్, అదైతే ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 28న పై టు డే అని చెప్పేసి ఒక పెద్ద ఈవెంట్ అయితే ఉంది. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ ఈవెంట్ గా ఉండబోతుంది. అలాగే పై డొమైన్స్ యొక్క ఆక్షన్ కూడా అదే రోజు చివరి రోజు అనమాట. కాబట్టి ఈ పై కాయిన్ పంప్ అవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. కానీ అది పంప్ అయినా గానీ అది తాత్కాలికం మాత్రమే. వచ్చిన అప్డేట్స్ అనుసరించి కొన్ని రోజులు మాత్రమే అది పంప్ అవడం జరుగుతుంది. తర్వాత యథావిధిగా మళ్ళీ ప్రైస్ అయితే డ్రాప్ అయితే అవుతుంది. కాబట్టి ఎవరైతే అమౌంట్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంటర్ అవుతున్నారో వాళ్ళైతే కొంచెం ఆలోచించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మన పై కాయిన్ బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవుతుందా లేదా అనే విషయానికి వస్తే, సోషల్ మీడియాలో చాలా మంది అనమాట ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే, బైనాన్స్ లిస్ట్ అవడానికి రెడీగా ఉంది, ఆల్రెడీ కేవైబీ వెరిఫికేషన్ కూడా పూర్తయితే అయింది, టెస్ట్ నెట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి, కాబట్టి తొందరలోనే లిస్ట్ అయితే అవుతుంది అని చెప్పేసి అనేక వీడియోల్లో చెప్పడం అయితే జరుగుతుంది. దాని గురించి డీప్ గా ఒకసారి పరిశీలించుకుంటే, ఒకసారి మనం నెట్ లోకి వెళ్ళి mindpy.com లోకి ఒకసారి వెళ్తే అక్కడ వెరిఫైడ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో OKX వ్యాలెట్ ఒకటి, బిట్గెట్ ఎక్స్చేంజ్ ఒకటి, MEXC ఒకటి, క్రాకెన్ ఎక్స్చేంజ్ ఒకటి, ఇవి మనకు కనపడతాయి. కానీ ఏదైతే క్రిప్టో మార్కెట్ లో ఉన్న మెయిన్ ఎక్స్చేంజ్ బైనాన్స్ అనేది ఈ వెరిఫైడ్ బిజినెస్ లో మనకు కనిపించడం జరగదు. అందుకే ఇది ఒక మెయిన్ ఎక్స్చేంజ్ గా ఉంది కాబట్టి మన పై కాయిన్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ లో ఎప్పుడెప్పుడు లిస్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కానీ నా అంచనా ప్రకారం ఆ ఎదురు చూసే సమయం ఎక్కువ కాలం అయితే ఉండదు. ఎందుకంటే తొందరలోనే మన పై కాయిన్ కూడా ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుంది అని చెప్పడానికి నాకైతే ఎటువంటి సందేహం అయితే లేదు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పై నెట్వర్క్ అనేది మెల్లిమెల్లిగా డీసెంట్రలైజేషన్ వైపు వెళ్ళటానికి మెల్లిమెల్లిగా అడుగులైతే వేస్తుంది. ఈ కాయిన్ కు అనుగుణంగా సెంట్రలైజేషన్ నోట్స్ ఏవైతే ప్రవేశపెట్టారో వాటిని అయితే షట్ డౌన్ అయితే చేస్తూ వస్తుంది. అలాగే పైకోర్ టీం కూడా ఒక హింట్ అయితే ఇచ్చింది, మేము పై సోర్స్ కోడ్ ను కూడా రిలీజ్ చేస్తున్నాము అని అయితే చెప్పడం జరిగింది. దీని వల్ల ఏం జరుగుతుందంటే, ఏదైతే మనకు పై కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ పై ఎకో సిస్టమ్ లో అసలు ఏం జరుగుతుంది, ఇది ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పేసి ఓపెన్ గా అందరికీ తెలిసిపోతుంది అనమాట. అసలు ఈ పైకోర్ టీం వాళ్ళు దీని ద్వారా సోర్స్ కోడ్ ని రిలీజ్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఈ పై ప్రాజెక్ట్ అనేది ఒక స్కామ్ కాదు, దీంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి అని చెప్పేసి, అసలు ఇది ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ సోర్స్ కోడ్ ని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అదే విధంగా దీనికి ఉన్న మంచి విషయాల్లో ఇంకొకటి చూసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ 102 మిలియన్స్ వరకు ఈ పై కాయిన్ అయితే మైనింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ పై ఎకో సిస్టమ్ ని బలోపేతం చేయడానికి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పెద్ద కమ్యూనిటీ ఉన్న ఏ కాయిన్ ని కూడా ఏ ఎక్స్చేంజ్ కూడా మిస్ అయితే చేసుకోదు. ఇంకో విషయం చూస్తే, ఈ పై ఎకో సిస్టమ్ అనేది చాలా బలమైన ఎకో సిస్టమ్ గా అయితే ఉంది. దీంట్లో వీళ్ళు 100 డియాప్స్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే పై వ్యాలెట్స్, యూటిలిటీ ప్లాట్ఫామ్స్ మరియు డిఫై టూల్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ పై నెట్వర్క్ గురించి మిగిలి ఉన్న ఒక పాయింట్ చూస్తే, ఇది ఈ నెట్వర్క్ కే చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. ఈ పాయింటే మన పై కాయిన్ ని రానున్న కాలంలో పైకి తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అదేంటంటే, ఈ నెట్వర్క్ యొక్క KYC, వ్యాలెట్ మైగ్రేషన్ మరియు పై వ్యాలెట్ యాప్, ఇవే చాలా ముఖ్యంగా కీలకమైన విషయంగా మనం చూడొచ్చు. అలాగే మీకు చాలా మందికి తెలుసు, రీసెంట్ గా UK గవర్నమెంట్ ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే, జనవరి 1, 2026 నుంచి ఏ కాయిన్ అయితే వారి KYC ని పూర్తి చేయదో, వాళ్ళ కస్టమర్ బేస్ కున్న డీటెయిల్స్ ఏ కాయిన్ అయితే పూర్తిగా వెరిఫై చేయకుండా ఉంటుందో అటువంటి కాయిన్స్ ని మేము క్రిప్టో మార్కెట్స్ లో ఉండనివ్వము, ట్రేడ్ అయితే చేయనివ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఏ కాయిన్ అయితే క్రిప్టో మార్కెట్ లో ట్రేడ్ అవుతుందో ఆ కాయిన్స్ ఉన్న కస్టమర్ యొక్క డీటెయిల్స్ ని పూర్తిగా వెరిఫై చేసి ఉండాలి. లేదంటే రానున్న కాలంలో యూకేలో అయితే ఈ క్రిప్టో మార్కెట్ లో చాలా కాయిన్స్ అనేది ట్రేడ్ అయితే అవడం జరగదు. ఇప్పుడు యూకేలోనే అయింది, ఇక ముందు భవిష్యత్తులో వరల్డ్ వైడ్ గా అయితే ఈ రూల్ అయితే పాస్ చేస్తారు. తొందరలోనే అనౌన్స్మెంట్ అవుతుంది. దీన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే, మన పై నెట్వర్క్ అనేది ఆల్రెడీ ఈ రూల్స్ ని అనుసరించే ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే దీన్ని ఎకో సిస్టమ్ ని కూడా
చాలా బలోపేతం చేస్తూనే ముందుకు వెళ్తుంది. అటువంటిది ఫ్యూచర్ లో క్రిప్టో మార్కెట్ యొక్క భవితవ్యాన్ని ఈ పైకాయన తీర్చుతున్నంతలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం బైనాన్స్ ప్లాట్ఫామ్ ఒక కాయిన్ లిస్ట్ చేయాలంటే ఏ పాయింట్ చూస్తుందో ఒకసారి చూసుకుంటే, ముందుగా రియల్ యూజర్ యూటిలిటీ అన్నమాట. అంటే ఈ కాయిన్ వల్ల ప్రజలకు ఏ విధంగా యూటిలిటీ అనేది అందించబడుతుంది అనేది ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ చూస్తుంది అనమాట. అలాగే రెండోది కమ్యూనిటీ సపోర్ట్ ను కూడా చూస్తుంది. ఈ కమ్యూనిటీ సపోర్ట్ ను కానీ మనం చూస్తే, ఇప్పుడు పై కాయిన్ ఉన్న కమ్యూనిటీ క్రిప్టో మార్కెట్ లో ఉన్న ఏ కాయిన్ కూడా లేదనేది మనం చెప్పొచ్చు. రీసెంట్ గా వాళ్ళు ఒక పోల్ కూడా నిర్వహించారు కదా, దాదాపు 83% మంది పీపుల్ దీనికి అనుగుణంగా ఓటైతే వేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కాయిన్ ని బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది వదులుకోవడం అయితే జరగదు. ఇక మూడో పాయింట్ కానీ మనం చూస్తే ప్రూవెన్ డీసెంట్రలైజేషన్ అనమాట. ఆల్రెడీ ఈ కాయిన్ అనేది పూర్తిగా డీసెంట్రలైజేషన్ కి అనుగుణంగానే వెళ్ళబోతుంది అని చెప్పేసి మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన కన్సెన్సస్ 2025 లో కూడా నికోలస్ కోకలస్ గారు మేము పూర్తిగా డీసెంట్రలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఇక నాలుగో పాయింట్ మనం చూస్తే యూనిటీ ఎకో సిస్టమ్ వాల్యూ అనమాట. అంటే ఈ కాయిన్ కున్న ఎకో సిస్టమ్ వాల్యూ ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఈ ఎకో సిస్టమ్ ని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. ఈ 100 యాప్స్ అన్నారు. రీసెంట్ గా గేమింగ్ జోన్ కూడా ఒక ప్రాధాన్యత కల్పించారు. అలాగే పై యాడ్ నెట్వర్క్ అన్నారు. అలాగే పై వెంచర్స్ అని చెప్పేసి 100 మిలియన్ వరకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఎకో సిస్టమ్ బలోపేతం చేయడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పాయింట్. ఇక ఐదో పాయింట్ గా మనం చూసుకుంటే పై నెట్వర్క్ చెక్ ఎవరి బాగ్. అంటే ఈ కాయిన్ లో జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఈ పై నెట్వర్క్ అనేది పూర్తిగా చెక్ చేసిన తర్వాతే, వెరిఫై చేసిన తర్వాతే ఆ ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లెవెల్లోనే ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసిన ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 పాయింట్స్ ని కూడా మన పై నెట్వర్క్ అనేది చాలా తూచ తప్పకుండా పాటిస్తూనే వెళ్తుంది. అంతకంతకు తన కమ్యూనిటీకి మేము ఇది చేస్తున్నాము అని చెప్పేసి బలమైన సంకేతాలు అయితే జారీ చేస్తూ ఉంది. కాబట్టి చూస్తూ ఉండండి. రాబోయే కాలంలో ఈ కాయిన్ అనేది క్రిప్టో మార్కెట్ ని శాసించబోయే కాయిన్ గా ఎదుగుతుంది. కాబట్టి ఇటువంటి కాయిన్ ని ఒక మెయిన్ ప్లాట్ఫామ్ గా ఉన్న మెయిన్ ఎక్స్చేంజ్ బైనాన్స్ అనేది వదులుకుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి రాబోయే కాలంలో తొందరలోనే బైనాన్స్ ప్లాట్ఫామ్ లో మన పై కాయిన్ అనేది లిస్ట్ అవటం మనం చూస్తాం. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదు పై నెట్వర్క్ గురించి మాకు ఈ వీడియో కావాలి అని చెప్పేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి నాకు కామెంట్ చేస్తే దాని మీద నేను ఒక వీడియో అయితే తయారు చేస్తాను ఫ్రెండ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.